ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం సొసైటీ శతాబ్ది ఉత్సవాలు పాల్గొన్న అబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే రోషన్ కుమార్. ఈ నెల 30వ తేదీ ముక్కోటి ఏకాదశికి సిద్ధమవుతున్న జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం. జీలుగుమిల్లిలో మోటార్ వెహికల్ పై పుష్ప తరహాలో తరలిస్తున్న గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. కోయిలగూడ మండలం ఎర్రంపేటలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, పాల్గొన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఘనంగా జరిగిన అభినయ కూచిపూడి నాట్య అకాడమీ 33వ వార్షికోత్సవం. జంగారెడ్డిగూడెంలో సూర్య ఫంక్షన్ హాల్ నందు అభినయ కూచిపూడి నాట్య అకాడమీ 33వ వార్షికోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా అకాడమీ నిర్వాహకురాలు రూపాదేవిని ముఖ్య అతిథులు శాలువ వేసి మెమెంటోతో ఘనంగా సత్కరించారు. వివిధ నాట్య కళాకారులను ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాకారులు వేసిన నృత్యాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, మొట్టమొదటిసారిగా మాకు తెలిసి అభినయ కూచిపూడి నాట్య అకాడమీ ఏర్పాటు చేసి ఎందరినో నాట్య కళాకారులుగా తీర్చిదిద్దిన ఘనత రూపాదేవికి దక్కుతుందని అన్నారు. 64 కళలలో నాట్య కళ అనేది ఎంతో ఉత్తమమైనదని తెలిపారు. ప్రతి ఇంటికి నాట్య కళాకారుడు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. నాట్య కళ ఆరోగ్యంతో పాటు అభినయం ఉట్టిపడుతుందని, మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందని అన్నారు. జంగారెడ్డిగూడెంలో ఏ కార్యక్రమం నిర్వహించినా రూపాదేవి శిష్య బృందం లేనిదే ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ రోజు 33వ వార్షికోత్సవం నిర్వహించడం హర్షించదగ్గ విషయమని, ప్రభుత్వం సైతం నాట్య కళను ప్రతి స్కూల్లోనూ అధికారికంగా ఏర్పాటు చేస్తే ఎంతో బాగుంటుందనేది నా ఉద్దేశ్యమని అన్నారు. భారతీయ సనాతన ధర్మంలో కూచిపూడి, భరతనాట్యం, కథకళి వంటి ఎన్నో నాట్యాలకు ఎంతో విలువలు ఉన్నాయని తెలిపారు. సాంప్రదాయ కళలపై నేటి యువత మక్కువ పెంచుకునేలా తల్లిదండ్రులు మరింత ప్రోత్సాహం ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇటువంటి కార్యక్రమంలో తాము పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇంతమంది నాట్య కళాకారులను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని, నాట్య కళాకారులకు మరింత భవిష్యత్తు ఉండాలని మనసారా ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ పురస్కారాలకు దరఖాస్తు చేసుకుంటే రూపాదేవికి ప్రభుత్వ పురస్కారం వచ్చేలా చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. నాట్య కళాకారులకు సంబంధించి కళాశాల నిర్మాణానికి స్థలాన్ని కేటాయించేలా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, జెడ్పీటీసీ బాబ్జీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శేషు, జిల్లా కార్యదర్శి రావూరి కృష్ణ, నాయకులు పెనుమర్తి రామ్కుమార్, చార్టర్డ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ, కౌన్సిలర్ వలవల తాతాజీ, కంచర్ల గీత, జనసేన నాయకులు చింతల నాని, రోటరీ క్లబ్ అధ్యక్షులు సురేష్, కార్యదర్శి ప్రవల్లిక, సీనియర్ రొటీరియన్ పాలపతి శ్రీనివాస్ పాల్గొన్నారు.
మంచి నాస్తికతగా తయారు చేసిన ఘనత ఆవిడ జరుగుతుందని చెప్పి సమావేశం తెలియజేస్తాను. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు చూసిన ఈ డ్యాన్స్ గురించి, పాటల గురించి, ఆ మేకప్ గురించి, వీటి గురించే డిస్కస్ చేస్తాను ఎక్కడికి వచ్చినా. కానీ నాకు ఇప్పటికీ ఒక రకమైన ఒక ఇన్సల్ట్ ఏంటంటే ఆవిడ ఎప్పుడు మా డ్యాన్స్ స్థలం కావాలని ఫస్ట్ నేను మీటింగ్ వచ్చాను. నాకు గుర్తుంది, అంటే లాస్ట్ 6 years బ్యాక్ 5 years బ్యాక్. అంటే చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నాం, పెద్దలు ఉన్నాం, ఆవిడ ఒక చిన్న అభ్యర్థి. ఆవిడ సొంతంగా ఏం కాదు, ఆవిడ ఉండడానికి వీలలేదు. ఒక పిల్లలకి ఈ ప్రాంతంలో ఒక కళని ముందుకు తీసుకెళ్ళడం కోసం, కళని ఈ ప్రాంతంలో ప్రజలకు అలవాటు చేయడం కోసం ఒక వేదిక కావాలో, ఒక ప్లేస్ కావాలని చెప్పి జరగడం జరిగినారు. ఎక్కువ మనం నెరవేర్చలేకపోయాం. 100% వేదిక మీద పెద్దలందరూ కూడా ఈసారి ట్రై చేద్దామని చెప్పి నేను ఆవిడకు హామీ ఇద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఎందుకంటే మా పిల్లలకి ఉపయోగపడేది తప్ప ఆవిడ ఓన్ కాదు. అదే అదొక కార్యక్రమం చేద్దాం. అందరూ చూడటం పక్కన పెట్టేస్తాం, కానీ ఒకసారి అనౌన్స్ చేయాలి, మీడియాలో వెళ్ళాలని నేను తెలియపరుస్తూ, నాట్య మయూరి, నాట్య కౌముది కృపూర్ణ, నాట్య సరస్వతి, నృత్య కళ కౌశల, నాట్య రాణి, ఆంధ్ర మాత, నాట్య బ్రహ్మ నృత్య తపస్వి, నాట్య కౌముది, నర్తన సౌరి, నాట్య కళాదీపిక, రోటరీ నారీ శిరోమణి, స్వామి వివేకానంద ఇండియన్ ఐకాస్ అవార్డు, రోటరీ సేవా పురస్కారం, వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, జీనియస్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డ్, గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డ్, వరల్డ్ రికార్డ్ గ్రహీత రీసెంట్ కొండ సామ అవార్డు గ్రహీత. ఇన్ని అవార్డులు చెప్పడానికి నిజంగా మీ కష్టం, మీ ఓపిక ఉంటుంది. వేలలో కూడా ఉంటుంది. అలాంటి వ్యక్తి మా జిల్లాలో పడుతున్న మా సోదరిగా ఎన్ని అవార్డులు పడడం అనేది చాలా దృష్టిగా భావిస్తూ, ప్రతిసారి ఈ వార్షికోత్సవాలనే కాదు, మీరు జరుపుకున్న పూజలు కూడా పిలుస్తారు. ఎప్పటికీ మీకు రుణపడతామని సందర్భంగా తెలియపరుచుకుంటే చక్కటి అవకాశం ఇచ్చింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు టొబాకో మర్చెంట్ కీర్తిశేషులు సేమకుర్తి కోటేశ్వరరావు వర్ధంతి పురస్కరించుకుని ఆయన మనవళ్లు అన్నదానం స్టీల్ కంచాలను పంపిణీ చేశారు. సీతామహాలక్ష్మి వృద్ధుల వికలాంగుల ఆశ్రమం నందు కోటేశ్వరరావు తనయుడు సేమకుర్తి శ్రీనివాసరావు, బాలత్రిపుర సుందరి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వినయ్ కుమార్, సాయి కుమార్ దంపతులు, భరత్ కుమార్ తో పాటు బంధువులు, కుటుంబీకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో మాట్లాడుతూ తమ తాతగారైన కోటేశ్వరరావు సంవత్సరికం పురస్కరించుకుని 300 మందికి చలి నివారించే దుప్పట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా పేదలకు భారీ స్థాయిలో అన్నదానం చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. భవిష్యత్తులో మా తాత, నాయనమ్మ పేర్ల మీద పలు సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు తెలియజేశారు. మా తాతయ్య గారు కీర్తిశేషులు శ్రీ సేమకుర్తి కోటేశ్వరరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా నిన్న పేదలకు అన్నదానం చేసి 300 మందికి పైగా దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది. ఈ రోజున మన సమాచార మిత్రులు శేఖర్ గారిని నిర్వహిస్తున్న సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమం నందు ఉన్న పేదలకు, వికలాంగులకు అన్న వితరణం చేయడమనే కాకుండా వీరికి కంచాలు ఇచ్చి మా వంతు సహకరించాము. మా తల్లిదండ్రులైన శ్రీనివాసరావు గారు, వరలక్ష్మి బాలత్రిపుర సుందరి కోరిక మేరకు ఈ కార్యక్రమం మా అన్నదమ్ములు చేతుల మీదుగా చేయడం సంతోషంగా ఉంది. మా అత్తలు, మా మావయ్యలు, మా బాబాయిలు అందరి తరపున కూడా సంతోషకరంగా ఉంది. ఇక్కడ ఉన్న పేదలు అన్ని విధాలమైన సేవా కార్యక్రమాలను అందించడానికి అహర్నిశం శ్రమిస్తున్న శేఖర్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాము. ఈ అవకాశం కలిగించిన ఆశ్రమ నిర్వాహకులకు ధన్యవాదములు తెలుపుకుంటున్నాము. నమస్కారం అండి అందరికీ. నిన్న మా తాతగారైన సేమకుర్తి కోటేశ్వరరావు గారి వర్ధంతి జరుపుకున్నాము. మేము నిన్న సుమారు 300 మందికి దుప్పట్లు పంపిణీ చేసి అన్నదానం జరుపుతమైంది. ఈరోజు శేఖర్ గారి ద్వారా సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సమితిలో మేము ఈరోజు వికలాంగులకేను పేదవాళ్ళకి భోజనం ఏర్పాటు చేయడమైనది. దాంతో పాటుగా అందరికీ కంచాలు వితరణ చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన శేఖర్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల వారు సంఘటితంగా ముందుకు సాగాలని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సూచించారు. ఆదివారం ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం దూదేకుల నూరు భాష సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటరాజు మాట్లాడుతూ వెనుకబడిన కులాల వారు కడుపు కాల్చుకుని ఆయన సంఘం బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ముస్లిం దూదేకుల నూరు భాష కులస్తులకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా 5,000 మందితో ఇఫ్తార్ విందు ఇచ్చిన ఘనత గోపాలపురం నియోజకవర్గానికి దక్కుతుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని, సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడు సిద్ధమేనని ఎమ్మెల్యే వెంకటరాజు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా అధ్యక్షులుగా షేక్ ఇబ్రాహీం, కార్యదర్శిగా షేక్ బాబు కలిసా, కోశాధికారిగా మహమ్మద్ మౌలా, జిల్లా యూత్ అధ్యక్షులుగా మహమ్మద్ రఫీ, జిల్లా మహిళా అధ్యక్షురాలిగా షేక్ సథార్బీ, ప్రధాన కార్యదర్శిగా షేక్ నాగూర్ బీబీలతో పాటు ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యేతో పాటు పలువురు అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ముస్లిం నూరు భాష దూదేకుల సంఘ చైర్మన్ నాగుల్ మీరా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు 100 కోట్ల రూపాయలు కార్పొరేషన్ కు ప్రకటించిందని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం నూరు భాష కులస్తులకు అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కె పీర్ మహమ్మద్, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ సుభాన్, ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ షేక్ ఇస్మాయిల్, రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ షేక్ మీరా సాహెబ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డి మస్తానమ్మ, పలు జిల్లాల నుంచి వచ్చిన కార్యవర్గ సభ్యులు, అధిక సంఖ్యలో యువకులు, మహిళలు, మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మాకు అవకాశం ఉన్న రీతిలో మేము కూడా మా దళాన్ని అటు అసెంబ్లీలో గాని వివిధ వేదికల్లో గాని ఖచ్చితంగా వినిపిస్తామని తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గంలో కూడా మనము ఏదైతే షాదీ ఖానాలకి 75 లక్షల రూపాయలు ప్రపోజల్ త్వరలో శాంక్షన్స్ రాబోతున్నా వినిపించగలుగుతాము. ఎవరి గణం ఐక్యంగా వినిపించగలుగుతామో, ఎవరైతే ఒకే పక్షాన బలంగా మనం నిలబడగలుగుతామో మనకి ఆ యొక్క ఫలాలు అందుతాయి. ఎందుకంటే 2019-24 ఎన్నికలప్పుడు ఆ ప్రభుత్వ పాలనప్పుడు నాగుల్ మీరా గారు కూడా మేము కూడా చర్చించుకునేవాడు. అంటే ముస్లింస్ కి తీవ్రమైన అన్యాయం జరిగింది ఆ కాలం, అనేక అంశాలు. ఇప్పుడు మళ్ళీ ఆ యొక్క తగిన గాయాల్లోంచి ఒక్కొక్కటి బయటపడుతూ మనం మన కుటుంబాలు అభివృద్ధి పదం వైపు వెళ్ళాలని, దానికోసం నేను కావచ్చు, నాగుల్ మీరా గారు కావచ్చు, లేదు శుభాని గారు కావచ్చు, వేదిక మీద ఉన్న మా మీరా గారు కావచ్చు, ఎవరైతే నాయకులు ఉన్నారో మన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ అటు జిల్లాలోను రాష్ట్ర వ్యాప్తంగా అందరి విషయంలో మనం ఉంటామని తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీలో ప్రోగ్రామింగ్ కమిటీ చాలా కీలకమైంది. అంటే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చెవులు కళ్ళు ఏదన్నా ఉంటే అది ప్రోగ్రామింగ్ కమిటీ. అంతటి గొప్ప పోస్ట్ కి ఆయన ప్రధాన. మరే ఇతర పదవుల విషయాల్లో కానీ లోపం జరుగుతుందని పాలిట్ బ్యూరోలో చర్చ రావడం జరిగింది. ఆ సందర్భంగా లోకేష్ గారు ప్రోగ్రామ్ కమిటీకి చెప్పారు, ఈ రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది ఉన్నటువంటి దామాషా ప్రకారం ఆ వర్గానికి, ఆ జాతికి తెలుగుదేశం పార్టీ న్యాయం చేయాలని కూడా చర్చ జరిగిందంటే మన కులం గురించి తెలుగుదేశం పార్టీలో ఏ రకమైన చర్చ జరుగుతుందో మనందరం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి నాయకులకు జంతు బలులు చేయడం సరైన సాంప్రదాయం కాదని అబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్ ఇంటి వద్ద క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ తో పాటు గన్ని వీరాంజనేయులు పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నేతలను రామ్ కుమార్ దంపతులు శాలువాతో సత్కరించారు. పలువురు సమస్యలు పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కొండ్రెడ్డి కిషోర్, కోనేటి చంటి, నాయకులు మండవ లక్ష్మణరావు, పరిమి సత్యనారాయణ, గుమ్మడి ప్రసాద్, నంబూరి రామచంద్రరాజు, రావురి కృష్ణ, కోటగిరి ప్రమీల, చెట్టిపైన రామలింగేశ్వరరావు, దాకారపు కృష్ణ, కొంచాడు దుర్గాప్రసాద్, షేక్ ముస్తాఫా, చెరుకూరి శ్రీధర్, తూటికుంట రాము, నాయుడు శ్రీను, గెడా సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు జంగారెడ్డిగూడెం ఏదైతే సహకార సంఘం ఉందో, జంగారెడ్డిగూడెం కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క 100 సంవత్సరాల కార్యక్రమం నిమిత్తం గౌరవ శాసనసభ్యులు రోషన్ కుమార్ గారిని కానీ, అలాగే మరి నన్ను కానీ ఆహ్వానించినటువంటి జంగారెడ్డిగూడెం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గారు, అలాగే వారి సిబ్బందికి, ఇక్కడ కూటమి కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా ఈ కార్యక్రమం తరపున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఒక ఎంతో చరిత్ర కలిగినటువంటి ఒక బ్యాంక్ యొక్క 100 సంవత్సరాల వేడుకలో పాల్గొనే అవకాశం మాకు వచ్చినందుకు మా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, రాగల రోజుల్లో డీసీసీబీ చైర్మన్గా కానీ,
అప్కాప్ చైర్మన్ గా గాని ఈ బ్యాంక్ యొక్క అభివృద్ధికి మరి నేనైతే ఖచ్చితంగా అండగా ఉండటమే కాకుండా కంపారిటివ్ కమర్షియల్ బ్యాంకుల కన్నా ఈ బ్యాంక్ కూడా ఆ కోవలోకి చెందేటట్టు అభివృద్ధి చెందడంలో ఇక్కడ ఎమ్మెల్యే గారు రోషన్ కుమార్ గారు గాని ఎంపీ మహేష్ యాదవ్ గారు గాని నేను గాని ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకు సిబ్బంది కూటమి కుటుంబ సభ్యుల ముఖ్యంగా రైతులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ బ్యాంకుని జిల్లాలోనే, ఎందుకంటే జంగారెడ్డిగూడెం అంటే పీడిగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం ఏదైనా మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందంటే అది జంగారెడ్డిగూడెమే. వాటితో పాటు ఈ కోఆపరేటివ్ బ్యాంకును కూడా స్పీడ్గా అభివృద్ధి చేయడంలో మేమంతా కూడా కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నప్పుడు ప్రజలందరికీ కూడా ఒక మంచి సిగ్నల్ వెళ్ళే స్టేట్మెంట్లు మనం ఇవ్వాలి తప్ప నువ్వు జంతుబలి ఇస్తావా లేకపోతే మేకపోతే నరికేస్తావా, మీకంతా కూడా మేమంతా కూడా పబ్లిసిటీ ఇప్పించడం తప్ప దానివల్ల ఎంత భయంకరంగా ఉంటుందో ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. కూటమి ప్రభుత్వంలో మేము ఉన్నందుకు గర్వపడతా ఉన్నాం. నిన్న కూటమి ప్రభుత్వం ఏదైతే తీసుకుందో ఇటువంటి పనికిమాలిన వేషాలు వేసేటువంటి ఎవరైనా సరే, పార్టీలకైతే ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మామూలుగా ఊరేగించారు. నా సలహా అయితే బట్టలు ఓడదీసి కడరాలతో ఊరేగించాలి వాళ్ళందరినీ కూడా. ఎందుకంటే అలా ఊరేగిస్తేనే ఈ కార్యక్రమాలు ఇటువంటి మరి ఆటవీ కార్యక్రమాలన్నీ కూడా మరి అంతం పలుకుతూ ఉంటది. ఖచ్చితంగా ఇది వార్నింగ్ మాత్రమే. రేపటి నుంచి అయితే ఇటువంటి కార్యక్రమాలు చేసి ఏ రప్పారప్ప బ్యాచ్ అయినా సరే స్టేషన్లో పెట్టి రప్పారప్పాడిచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని అటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాను. జంగారెడ్డిగూడెం సొసైటీని మరింత ఉన్నత స్థితికి తీసుకురావడానికి రైతులందరూ సహకరించాలని అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. సొసైటీ శతాబ్ది ఉత్సవాలకు విచ్చేసిన ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ తో కలిసి జెండా ఆవిష్కరించి మహానీయుల విగ్రహాలకు పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. సొసైటీ 3-మ్యాన్ కమిటీ చైర్మన్ మానికల నాగేశ్వరరావు, డైరెక్టర్స్ కొంచాడ ప్రసాద్, పాతూరి అంబేద్కర్లతో కలిసి కూటమి నాయకులు జ్యోతి ప్రజ్వలన చేశారు. సీనియర్ సభ్యులను ఘనంగా సత్కరించారు. సొసైటీ ఏర్పడిన చరిత్రను సీనియర్ రైతు కాసర రెడ్డి వివరించారు. మిగిలిన బ్యాంకు తరహాలలోనే సొసైటీల ద్వారా రుణాలు ఇచ్చేందుకు అవసరమైన ప్రణాళికను త్వరలోనే రూపొందించనున్నట్లు గన్ని వీరాంజనేయులు తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి సొసైటీ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అప్కాబ్ 3 భాగాలలో పనిచేస్తుందని, సొసైటీ సహకార సంఘం బ్యాంకుల ద్వారా రైతులకు లబ్ధి చేకూరేందుకు అనేక పథకాలు రూపొందించామని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకుని సొసైటీ ద్వారా సేవలు పొంది సహకార సంఘాల అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. సొసైటీ కార్యదర్శి బోడా ఆనంద్ లావాదేవీలను వివరించారు. ఈ సంవత్సరం ఏంటి మన కోఆపరేటివ్ బ్యాంకులకి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఇయర్. ఈ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఇంకా ఒక మంచి పరిణామం ఏంటంటే, నరేంద్ర మోదీ గారు ఉన్నటువంటి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో అమిత్ షా గారు మరి 2nd ప్లేస్ లో నుండి ఈ దేశాన్ని నడిపిస్తున్నటువంటి తీరులో సహకార శాఖని కొత్తగా క్రియేట్ చేసి ఆ శాఖను అమిత్ షా గారికి అప్పచెప్పి ఆయన కూడా 2,000 కోట్ల రూపాయలు ముందుగా గ్రాంట్ ఇచ్చి భారతదేశంలో ఉన్నటువంటి సహకార వ్యవస్థను అంతా కూడా మనం కంపారిటివ్ కమర్షియల్ బ్యాంక్ ని మించి రాబోయే రోజుల్లో రైతులందరికీ కూడా ఉపయోగపడేలా చేసేటువంటి మరి బాధ్యతను అమిత్ షా గారి యొక్క నేతృత్వంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకున్నా ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఒకటి కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్న ఇబ్బంది ఏంటంటే, మన దగ్గర పామ్ ఆయిల్ రైతు మన కస్టమర్ అయ్యి ఉన్నాడు, ఆక్వా రైతు మన కస్టమర్ అయ్యి ఉన్నాడు, లేకపోతే హార్టికల్చర్, సెమికల్చర్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా మనకి అకౌంట్ ఓపెన్ చేయరు మన బ్యాంక్ లో. కారణం ఏంటయ్యా అంటే, మనకి కమర్షియల్ బ్యాంక్ లో ఉన్నట్టు యూపీఐ సిస్టమ్ లేదు, క్యూఆర్ కోడ్ లేదు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ లేవు. ఇవి లేకపోవటం వల్ల మన జిల్లాలో ముఖ్యంగా అప్లాండ్ ప్రాంతంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నటువంటి 5-6 నియోజకవర్గాన్ని మనం తీసుకుంటా ఉంటే, చింతలపూడి గాని, దెందులూరు గాని, పోలవరం గాని, అలాగే కొవ్వూరు గాని, గోపాలపురం ఎక్కువ ఆయిల్ ఫామ్లు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఒక అసెస్మెంట్ ఏంటంటే, నెలకు వచ్చేటప్పటికి ఫామ్ ఆయిల్ కి ఒక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే 400 నుంచి 450 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఒక్క ఆయిల్ ఫామ్ డబ్బులు వస్తా ఉంది మన జిల్లాలకి. రోజులు మారుతా ఉన్నాయి, కోఆపరేటివ్ సిస్టమ్ కూడా మారుతా ఉంది. రానున్న రోజుల్లో మీకు ఈ వేదికలో జంగారెడ్డిగూడెం బ్యాంకు 100 సంవత్సరాల వేదికలో నేను ఇక్కడ డీసీబీ చైర్మన్ గా గాని, అప్కాప్ చైర్మన్ గా గాని మీ అందరి సహాయ సహకారాలతో, ప్రజాప్రతినిధుల సహకారంతో, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో ఈ యొక్క 3.5 సంవత్సరాల ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి కమర్షియల్ బ్యాంకుల కన్నా బ్రహ్మాండంగా ఈ కోఆపరేటివ్ వ్యవస్థను చేసే బాధ్యత మనమందరం కూడా తీసుకోవాలని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. కోయిలగూడ మండలం ఎర్రంపేట గ్రామంలో వైసీపీ పార్టీకి చెందిన సుమారు 300 మంది నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు వారందరికీ జనసేన పార్టీ కండువాలు కప్పి హృదయపూర్వకంగా
పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ ప్రజల ఆశయాలు, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా జనసేన పార్టీ పనిచేస్తోందని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే కాకుండా ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఎర్రంపేట గ్రామ ప్రజలు జనసేనపై నమ్మకం ఉంచి పార్టీలోకి చేరడం ఎంతో ఆనందకరమని, ఇది రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం, బాధ్యత ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, మండల ప్రెసిడెంట్ తోట రవి, టౌన్ ప్రెసిడెంట్ మాదేపల్లి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి మద్దు తేజ, దుగ్గిని శ్రీనివాస్, కోన కుమార్ బాబు, మాదారపు శ్రీనివాస్, అనిశెట్టి సత్యబాబు, అడప చింటూ, అడప ప్రవీణ్, రేపాల ప్రసాద్ తదితర కూటమి నాయకులు, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిలుగుమిల్లి జాతీయ రహదారి పైన పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంలో గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం జిలుగుమిల్లి జాతీయ రహదారి పైన పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా 2 వ్యక్తులు ద్విచక్ర వాహనం పైన స్పీడ్ గా వస్తుండడం గమనించి వారిని ఆపి తనిఖీ చేయగా ద్విచక్ర వాహనం సీటు గట్టిగా ఉండటంతో దానిని కోసి చూడగా దానిలో గంజాయి ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఆ 2 ముద్దాయిలను విచారించగా ఒడిశా బోర్డర్ నుంచి కామారెడ్డికు ద్విచక్ర వాహనం పైన 10 కేజీల 150 గ్రాముల గంజాయిని తరలిస్తున్నట్లు తెలిపింది. దీనిపైన ఆ 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 10 కేజీల 150 గ్రాముల గంజాయి, ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తామని డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ రోజు ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో జిలుగుమల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా మా ఎస్పీ శ్రీ ప్రతాప్ శివకిషోర్ గారు, ఏలూరు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో వెహికల్ చెక్ చేస్తుండగా జిలుగుమల్లి ఎస్ఐ గారు సిబ్బందితో కలిసి వెహికల్ చెక్ చేస్తుంటే ఒక మోటార్ సైకిల్ అనుమానాస్పదంగా స్పీడ్ గా వస్తుంటే జిలుగుమల్లి ఎస్ఐ గారు సిబ్బంది కలిసి మోటార్ సైకిల్ ని ఆపి చెక్ చేయగా కొత్త తరహా పద్ధతిలో మోటార్ సైకిల్ సీట్లు ఎత్తుగా ఉండటం వల్ల ఎందుకు ఎత్తుగా ఉంది అని చెప్పేసి ఎస్ఐ గారు వెరిఫై చేస్తే వాళ్ళు మోటార్ సైకిల్ లో ఆ సీట్ ని తీసి చూస్తే ఆ సీట్ నిండా గంజాయి ఉంది. సుమారు 10 కిలోల 150 గ్రాములకి దాంట్లో గంజాయి ఉంది, ఎండిపోయిన గంజాయి. ఆ గంజాయిని మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. దాన్ని వెంటనే జిలుగుమెల్లి సిఐ గారు దర్యాప్తు ప్రారంభించి ఎస్ఐ గారు, సిఐ గారు సిబ్బందితో కలిసి దాంట్లో ఆ గంజాయి ఎక్కడి నుంచి వెళ్తుందని చెప్పానంటే ఒరిస్సా బార్డర్ నుంచి కామారెడ్డి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి వెళ్తుంది. వీళ్ళు పాత నేరస్తులు కొన్ని నేరాలు చేస్తున్నారని చెప్పేసి వెరిఫై చేస్తున్నాం. వీళ్ళ మీద కొన్ని కేసెస్ ఉన్నవి. వీళ్ళ దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్ ని 2 సెల్ ఫోన్ ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసేసి కోర్టుకి అప్పచెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఒరిస్సా బోర్డర్ దగ్గర తీసుకుని కామారెడ్డి అక్కడికి వెళ్తున్నారు. ప్రొఫెషనల్సా వీళ్ళు కాదా, వీళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయనేది టెక్నికల్ గా వెరిఫై చేస్తున్నాం. వెరిఫై చేసేసి ఎస్ఐ గారిని, సిఐ గారిని, మా ఎస్ఐ గారి సిబ్బందిని, సిఐ గారిని అందరినీ మా ఎస్పీ గారు కూడా అభినందించారు. మంచి కరెక్ట్ టైంలో పట్టుకున్నారని చెప్పే అభిప్రాయంతో దీన్ని కంట్రోల్ చేయాలి, ఈ మాదక ద్రవ్యాలను కంట్రోల్ చేయాలి, యువత భవిష్యత్తు బాగు చేయాలనే అభిప్రాయంతో మా ఎస్పీ గారు కొన్ని నిర్ణయాలు తీసుకొని సర్ప్రైజ్డ్ గా వెహికల్ చెకింగ్ చేయించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇట్లాంటి కొన్ని జరిగినాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్,
ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జనవరి 1వ తేదీన నూతన ఆంగ్ల సంవత్సరానికి క్రోటాన్ పూల మొక్కలు సిద్ధమయ్యాయి. మార్కెట్ తో పాటు నర్సరీలను సైతం మొక్కలు ముంచెత్తుతున్నాయి. వివిధ రకాల పూల జాతులకు సంబంధించి మొక్కలను పలు చోట్ల సిద్ధం చేశారు. గతంలో పూల బుకేలు, గ్రీటింగ్స్ లను అందజేసి శుభాకాంక్షలు తెలియజేసుకునేవారు. కాలంతో పాటు తరం కూడా మారడంతో అదే రీతిలో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొత్త తరహాగా ఎవరి అభిరుచికి తగ్గట్టుగా క్రోటాన్ జాతి కుండీలలో సిద్ధం చేసిన పూల డెకరేషన్ మొక్కలు ఇస్తూ శుభాకాంక్షలు తెలియజేసే సంప్రదాయాన్ని తెర మీదకు తీసుకువస్తున్నారు. దీంతో ఆంగ్ల నూతన సంవత్సరానికి క్రోటాన్ మొక్కలు, పూల మొక్కలు కనువిందు చేయనున్నాయి. పూల బుకేల ధరలు పెంచడం, పండ్ల ధరలు సైతం ఆకాశాన్నంటి రేట్లు ఉండడంతో మొక్కలపై దృష్టి పెడుతున్నారు. పండ్లు, పూల బుకేలు ఇచ్చేదానికంటే మొక్కలను ఇస్తే అటు పర్యావరణ పరిరక్షణ కూడా దోహదపడతాయని, మొక్కలు శాశ్వతంగా ఉంటాయి అనే ఆలోచనతో ఇటువంటి మొక్కలపై దృష్టి పెడుతున్నారు. మొన్నటి వరకు పుస్తకాలు ఇవ్వాలని, వాటిని తేవాలని పిలుపునిచ్చిన నేతలు సైతం నేడు మొక్కల సాంప్రదాయం రావడంతో ఎవరికి వారు తమ హోదాను బట్టి శుభాకాంక్షలు తెలియజేసేందుకు మొక్కలు ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నారని నర్సరీ నిర్వాహకులు బూరుగుపల్లి సూరిబాబు తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది మొక్కల ధరలు తగ్గినట్లు తెలిపారు. పోటీకి తగ్గట్టుగా వివిధ రకాల మొక్కలను దిగుమతి చేసుకున్నట్లు తెలియజేశారు. జంగారెడ్డిగూడ మండలం లక్కవరం గ్రామంలో 97వ శ్రీరామకోటి సప్తాహ మహోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. నేత్రపర్వంగా కోలాట కార్యక్రమం చేసినట్లు ఉత్సవ నిర్వాహకులు టీవీఏ రామగోపాలం తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి గానామృతం ఆకట్టుకుంది. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. లక్కవరం గ్రామస్తులే కాకుండా పరిసర ప్రాంతాల గ్రామాల భక్తులు భారీ స్థాయిలో పాల్గొని సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. గజముఖవరదా గణపతి దేవా భక్తుల పాలిత దయామయా. గజముఖవరదా గణపతి దేవా. జంగారెడ్డిగూడెం శ్రీ నూకాలమ్మ దేవస్థానంలో శ్రీ నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామి వారికి సోమవారం సందర్భంగా పంచామృత అభిషేకాలు చేశారు. జనవరి 2వ తేదీ శుక్రవారం 83వ చండీ హోమం నిర్వహించనున్నట్లు ఆలయ శాశ్వత చైర్మన్ రాజాన సత్యనారాయణ తెలిపారు. శ్రీ నూకాలమ్మ అమ్మవారు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద శ్రీ నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామి వారి పంచలోహ ఉత్సవ లింగానికి సోమవారం సందర్భంగా పంచామృత అభిషేకాలు అర్చక స్వాములు నిర్వహించారు.
అమ్మవారి వెండి చీర తయారీకి రామన గంగరాజు లక్ష్మీ ప్రసన్న దంపతులు 5 తులాల వెండిని, తురాగ మహేష్ కుమార్ శ్రీదేవి దంపతులు గ్రాము బంగారు శతనామాలు సమర్పించారని అన్నారు. దాతలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని అన్నారు. భక్తులు హితోధికంగా వెండి రూపంలోనూ ధన రూపంలోనూ వెండి వస్తువులు అమ్మవారి వెండి చీర తయారీకి సమర్పించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని రాజాన అన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా అమ్మవారు విశేష అలంకరణలో దర్శనమిస్తారని తెలిపారు. 83వ చండీ హోమం నిర్వహింపబడునని, పాల్గొనదలిచిన భక్తులు ఆలయ కమిటీ వారిని సంప్రదించి ఆలయ కార్యాలయం నందు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిటికెన రాంబాబు, జీవీకేఎస్ రాజు, హనుమంతరావు, నూకాంబిక సేవా బృందం సభ్యులు, తదితర పట్టణ ప్రముఖులు, మహిళా కమిటీ సభ్యులు, సేవా బృందాల సభ్యులు పాల్గొన్నారని ఆలయ మేనేజర్ చిటికెన రాంబాబు తెలిపారు. ఆలయంలో విశేషంగా మనకు ఈరోజు స్వామివారికి సోమవారం నర్మదా స్వామివారికి పంచామృతాలలో ఏకవార రుద్రాభిషేకం చేయడం జరిగింది. అలాగే రేపు ఏకాదశి విశేషం ముక్కోటి ఏకాదశిలో సందర్భంగా మన భూతాల అమ్మవారు విశేష అలంకారంలో భక్తులందరికీ కూడా దర్శనం ఉన్నారు. అలాగే శుక్రవారం మనకి ఆలయంలో ఈ శుక్రవారం 20లో చండీ హోమం విశేషంగా మన యొక్క ఆలయంలో జరగబోతుంది. చండీ హోమం చేసుకోవడం వల్ల మనలో ఉండేటువంటి దుష్ఫలితాలన్నీ కూడా పోయి ప్రమాదాలన్నీ కూడా దూషించింది. నవగ్రహ దోషం తదుపరి అన్ని దోషాలు కూడా పోతాయంలో ఎటువంటి అత్యంత లేదు. చండీ హోమం విశేషం ఏమిటంటే పెద్ద చండీ హోమం జరిగిన చోట ఒక శక్తిపీఠం ఉపయోగించడానికి విశేషం కనుక అటువంటి విశేషమైనటువంటి చండీ హోమం 80వ చండీ హోమం అనే ఆలయంలో ఈ శుక్రవారం సేవలు కావున భక్తులు చండీ హోమంలో పాల్గొనేటువంటి భక్తులు ఏదైనా ఉంటే ఆలయం కమిటీ వారిని సంబంధించి ఈ ప్రోగ్రామాలను నమోదు చేసుకుని చండీ హోమంలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న ధనుర్మాస కార్యక్రమాలలో భాగంగా 30వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 5:01 విశేష అలంకరణతో ఉత్తర ద్వార దర్శన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ చెప్పారు. ఈ సందర్భంగా భక్తులకు విశేష ప్రసాద వితరణ, అన్న ప్రసాద వితరణ, గిరి ప్రదక్షిణ చేసిన భక్తులకు తగిన సౌకర్యాలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. భక్తులు వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, మన గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో జరుగుతున్న ధనుర్మాసోత్సవ కార్యక్రమాల్లో భాగంగా రేపటి రోజు అనగా 30వ తేదీ మంగళవారం ఉదయం 5:01 నుంచి మన పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో వైకుంఠ ద్వార దర్శనం, ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పరమ పవిత్రమైన ఈ వైకుంఠ ఏకాదశి నాడు పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సన్నిధిలో స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శనం చేసుకుని భక్తులు తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసే భక్తులకు అందరికీ కూడా దాతల సహకారంతో విశేష ప్రత్యేక ప్రసాద వితరణ, అదేవిధంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాక మన ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే గిరి ప్రదక్షిణ కార్యక్రమం, ఈసారి ఈ ముక్కోటి సందర్భంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం కూడా చేసే అవకాశం భక్తులకు కల్పించడమైంది. కాబట్టి పరమ పవిత్రమైన ఈ వైకుంఠ ఏకాదశి నాడు పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉత్తర ద్వారంగా దర్శనం చేసుకుని భక్తులు కలవు వెంకటనాయక అన్నట్టుగా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జంగారెడ్డిగూడెం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం గురువాయిగూడెం మానవత కమ్యూనిటీ హాల్ నందు నెలవారీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో లాయర్ బొడిగిన నాగేంద్ర కుమారుడు 2025వ సంవత్సరం అంతర్జాతీయ పారా స్విమ్మింగ్ గోల్డ్ మెడల్స్ గ్రహీత బుడిగిన ఆర్వివి భవానీ కార్తిక్ కు అభినందన సత్కారం చేశారు. అలాగే వెంకటేశ్వర కాలేజ్ జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470కి 461 మార్కులు తెచ్చుకున్న విద్యార్థిని యు శ్వేతకు ఆర్థిక సహాయంగా సెంట్రల్ కమిటీ సభ్యులు రంగా ప్రసాద్ 1000 రూపాయలు, మండల అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ 500 రూపాయలు, కార్యవర్గ సభ్యులు తన్నీరు రామకృష్ణ 500 రూపాయలు, మానవతా సంస్థ తరపున 3000 రూపాయలు, మొత్తంగా 5000
50,000 రూపాయలు సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ మధుకుమార్, కోశాధికారి మాధవరావు, సెంట్రల్ కమిటీ కన్వీనర్ త్రిపుర రమేష్, ఆడిట్ చైర్మన్ దల్లి కేదారేశ్వర్ రెడ్డి, రీజియన్ చైర్మన్ దల్లి ఆంజనేయ రెడ్డి, కార్యవర్గ సభ్యులు కొరియర్ రమేష్, ఆత్మీయ సహకార కమిటీ అధ్యక్షులు గద్దె సత్యనారాయణ, సభ్యులు అయ్యన్న, వెంకన్నబాబు, ఆశీర్వాదం, పల్లి వెంకటరెడ్డి, ధనరాజు, కన్న లక్ష్మణరావు, దేరెడ్ల నాగిరెడ్డి పాల్గొన్నారు. గిరిజనులపై దాడి చేసి వారిపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివాసీ గిరిజన సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 2 గిరిజనులపై దాడులను ఖండించాలని, తప్పుడు కేసులు ఎత్తివేయాలని, గిరిజన భూ సమస్యల పరిష్కారం చేయాలి అంటూ జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు గిరిజన సంఘం జిల్లా నాయకులు మోడియం నాగమణి అధ్యక్షత వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఇనుమూరు గ్రామంలో మొత్తంగా 57 గిరిజన కుటుంబాల వారు సాగు చేసుకుంటున్న మొక్కజొన్న పంటను నాశనం చేయడంతో పాటు గిరిజన మహిళలపై విచక్షణ రహితంగా దాడి చేసిన పోలీస్, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులకు వ్యతిరేకంగా వ్యవహరించిన తహసీల్దార్, ఎస్ఐలను సస్పెండ్ చేయాలని తెలిపారు. గిరిజన చట్టాలను ఉల్లంఘిస్తూ గిరిజనులపై దాడులు జరుగుతున్నాయి అంటే ప్రభుత్వమే ఈ దాడులను ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. మరోపక్క ప్రజల పక్షాన నిలబడుతున్న వారిపై తప్పుడు కేసులు బనాయించడం దుర్మార్గపు చర్య అని అన్నారు. గిరిజనులపై దాడికి వచ్చిన రెవెన్యూ అధికారులు, పోలీసులు గిరిజన చట్టాలు చదువుకుని వచ్చారా, లేకపోతే కాసులు ఇచ్చి గిరిజనేతరులకు అండగా ఉండేందుకు వచ్చారో అర్థం కావడం లేదని అన్నారు. పంటలను ధ్వంసం చేసి గిరిజనులు, గిరిజన మహిళలపై దాడికి పూనుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులపై తగు చర్యలు తీసుకోమని, ధ్వంసమైన పంటకు గిరిజనులకు నష్టపరిహారం చెల్లించాలని, తప్పుడు కేసులు ఎత్తివేయాలని, దాడికి పాల్పడ్డ తహసీల్దార్, ఎస్ఐ, భూస్వాములపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇనుమూరు ఏజెన్సీ ప్రాంత గిరిజన భూ సమస్యలు పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సుదీర్ఘ కాలం నుండి బొట్టాయిగూడెం మండలం అంతర్వేదిగూడెం రెవెన్యూలో ఇనుమూరు గ్రామంలో దీర్ఘకాలంగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములలో ఈ నెల 23వ తేదీన గిరిజనేతర భూస్వాములకు అనుగుణంగా పోలీసులు, మండల రెవెన్యూ అధికారులు గిరిజనులు వేసిన మొక్కజొన్న పంటను భూస్వాములు దౌర్జన్యంగా ధ్వంసం చేశారని అన్నారు. అడ్డు వచ్చిన గిరిజనులపై పోలీసులు, రెవెన్యూ అధికారులు విచక్షణ రహితంగా దాడి చేసి చివరికి గిరిజన మహిళలపై కూడా మగ పోలీసులే దాడి చేసి కొట్టారని అన్నారు. ఈ భూముల సమస్యపై హైకోర్టులో కేసు నమోదై ఉన్నదని గుర్తు చేశారు. ఏజెన్సీ భూ సమస్యలలో పోలీసులు జోక్యం చేసుకోకూడదని జీవో నెంబర్ ఉన్నా పోలీసులు జోక్యం సరైంది కాదని అన్నారు. ప్రభుత్వ జీవోకు విరుద్ధంగా పోలీసులు ఏజెన్సీ భూ సమస్యల్లో జోక్యం చేసుకుని గిరిజనులు, పేదలపై నిర్బంధాన్ని ప్రయోగించి దాడులు చేస్తున్నారని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వం, పోలీసులు, రెవెన్యూ అధికారులు గిరిజనుల పట్ల తీవ్ర వివక్ష చూపుతున్నారని తెలిపారు. ఇందుకు పోలవరం, బొట్టాయిగూడెం, జిలుగుమిల్లి పోలీస్ స్టేషన్లలో గిరిజనులపై దాడులు చేసినప్పుడు భూస్వాములపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, కానీ ఆ 3 స్టేషన్లు గిరిజనులపై వందలాది కేసులు నమోదయ్యాయని అన్నారు. ఈ దాడులపై నిలదీస్తున్న గిరిజనులు, గిరిజనుల నాయకులపై తెల్లం రామకృష్ణ, పోలోజు నాగేశ్వరరావు తదితరులపై హత్యాయత్నం, దోపిడీ, దొంగతనం వంటి తప్పుడు కేసులతో పాటు పీడీ యాక్ట్ సైతం బనాయిస్తామని భయపెడుతున్నారు. ఏజెన్సీ భూ చట్టాలు అమలు చేయాలని ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కుంజా రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పివి రామకృష్ణలు డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు తామా ముత్యాలమ్మ, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కారం భాస్కర్, మడకం సుధారాణి, బొరగం భూచంద్రరావు, చుండ్రు బుల్లెమ్మ, తెల్లం దుర్గారావు, గుండి గంగరాజు, తెల్లం శంకరుడు, రైతు సంఘం జిల్లా నాయకులు ఎస్ సీతారామయ్య, వెట్టి వీరయ్య, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్, జిల్లా నాయకులు ఎం జీవరత్నం, వెంకట్రావు, కారం నాగదుర్గ, యాగాటి సీతమ్మ, మడివి చలపతిరావు, ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా నాయకులు సవలం రాంబాబు, గిరిజన జ్యోతి జిల్లా అధ్యక్షులు కూరం సత్యనారాయణ నాయకత్వం వహించారు. భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్క భక్తుడికి సంతృప్తికరమైన దర్శనం కలిగేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రి సర్వే అధికారులను ఆదేశించారు. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు దర్శన ఏర్పాట్లను సోమవారం జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అనంతరం దేవాలయ అతిథి గృహంలో అధికారులతో దర్శన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యేలతో కలిసి కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీవారిని 35,000 మందికి పైగా భక్తులు దర్శించుకునే అవకాశం ఉన్నందున భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అన్నారు. క్యూ లైన్లలో భక్తుల రద్దీ కారణంగా ఎలాంటి తోపులాటలు లేకుండా చూడాలని, గర్భిణులు, చిన్నపిల్లలు, వయోవృద్ధులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని అన్నారు. ఏ భక్తుడైనా అనారోగ్యం కారణంగా అత్యవసర పరిస్థితి ఏర్పడితే తక్షణమే తీసుకోవాల్సిన చర్యలపై విధులలో ఉన్న సిబ్బందికి అవగాహన కలిగించాలని, అంబులెన్స్, వైద్య సిబ్బంది ఉన్న ప్రదేశం గురించి విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి తెలిసేలా చూడాలని అన్నారు. క్యూ లైన్లను సక్రమ నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉచిత దర్శనం 100, 200, 500 రూపాయల దర్శనాలకు ప్రత్యేక కౌంటర్లు, క్యూ లైన్లు ఏర్పాటు చేసి క్యూ లైన్లలో రద్దీ లేకుండా చూడాలని అన్నారు. భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా చూడాలని, భక్తుల సంఖ్యకు తగిన విధంగా త్రాగునీరు, టాయిలెట్లు ఏర్పాటు చేయాలని అన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని తెలిపారు. భక్తులు దర్శనానికి వెళ్లే మార్గం, తిరిగి బయటకు వచ్చే మార్గాలు, కంపార్ట్మెంట్లు, క్యూ లైన్ల వెంబడి తోపులాటలు జరగకుండా సీసీ కెమెరాలతో పర్యవేక్షించాలని, ఎక్కడైనా తోపులాట జరిగితే వెంటనే భద్రతా సిబ్బంది పరిస్థితిని నియంత్రించి సాధారణ స్థితికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రసాదం తయారీ ప్రదేశంలో ఎటువంటి అపరిశుభ్రత లేకుండా చూడాలని అన్నారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కె ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశికి శ్రీవారిని దర్శించుకునే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. భద్రతను పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి సీసీ కెమెరాల ద్వారా అన్ని ప్రదేశాలలో పరిస్థితి పర్యవేక్షించాలని, ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందన్న అనుమానం వచ్చిన వెంటనే భద్రతా సిబ్బంది తక్షణమే స్పందించి అందుకు నియంత్రణ చర్యలు తీసుకోవాలని అన్నారు. భక్తుల సంఖ్యకు తగిన విధంగా ప్రసాదాల తయారీ ఉండాలని, అంతేకాక ప్రసాదం, సెల్ ఫోన్, లగేజ్ కౌంటర్లు పెంచాలని అన్నారు. భక్తులను ముందుగా కంపార్ట్మెంట్లలో ఉంచాలని, క్యూ లైన్లలో రద్దీ లేకుండా కంపార్ట్మెంట్ల నుండి భక్తుల దర్శనానికి అనుమతించాలని అన్నారు. గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ ఏ ఒక్క భక్తుడికి అసౌకర్యం కలగకుండా గత సంవత్సరం కన్నా మెరుగ్గా ఏర్పాట్లు చేయాలని అన్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు ఆధ్యాత్మిక భావనతో వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. గత సంవత్సరం 35,000 మంది భక్తులు విచ్చేశారని, ప్రస్తుత ముక్కోటి ఏకాదశికి అంతకు మించి అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉన్నందున అందుకు తగిన విధంగా ఏర్పాట్లను పరిశీలించాల్సిందిగా కోరిన వెంటనే వచ్చి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణ, డిఎంహెచ్ఓ డాక్టర్ పిజే అమృతం, డిఎస్పీ శ్రావణ్ కుమార్, ట్రైనీ ఐపీఎస్ జయశర్మ, దేవాలయ బోర్డు చైర్మన్, ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్ఎన్ నివృత్తరావు, ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి, ఈఈ డివి భాస్కర్, తహసీల్దార్ జేవి సుబ్బారావు, ఎంపీడీఓ ప్రకాష్, సర్పంచ్ ప్రభృతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లు, ఆలయం నుండి బయటకు వచ్చే మార్గాలు, పార్కింగ్, ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం వద్ద ఏర్పాట్లను ఎస్పీ, ఎమ్మెల్యేలతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెం సొసైటీ శతాబ్ది ఉత్సవాలు పాల్గొన్న అబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే రోషన్ కుమార్. ఈ నెల 30వ తేదీ ముక్కోటి ఏకాదశికి సిద్ధమవుతున్న జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం. జీలుగుమిల్లిలో మోటార్ వెహికల్ పై పుష్ప తరహాలో తరలిస్తున్న గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. కోయిలగూడు మండలం ఎర్రంపేటలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, పాల్గొన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఘనంగా జరిగిన అభినయ కూచిపూడి నాట్య అకాడమీ 33వ వార్షికోత్సవం. వార్తలు సమాప్తం. నమస్కారం.